చట్టబద్ధత గురించి ఇవాళ డిఎన్ఏలో ఆడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, మొత్తానికి అమరావతి ఏపీ రాజధానిగా చట్టబద్ధత కూడా కల్పించేసింది. ఇప్పుడు ఎలా చూడొచ్చు? సో ఇప్పుడు చట్టబద్ధత అన్నది ఎందుకు కల్పించారన్నది మనం ఆలోచించుకోవాలి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు అమరావతి రాజధాని గురించి ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం, అక్కడి ప్రజల్లో నమ్మకం బిల్డప్ చేయడం. ఎందుకంటే ఏ రాజధాని అయినా రాజధానిలో ప్రజలు వచ్చి అక్కడ నివాసం ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఓవర్ నైట్ లో ఒక్క రోజులో డెవలప్ అయింది కాదు. హైదరాబాద్ అయినా, చెన్నై అయినా, బెంగళూరు అయినా. కానీ 11 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్ లో అక్కడ విజయవాడ, గుంటూరు మధ్య అక్కడ ప్రజలు నివాసం ఉండట్లే. అక్కడ సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులు వాళ్ళు శుక్రవారం సాయంత్రం కాగానే మళ్ళీ హైదరాబాద్ బ్యాక్ వస్తున్నారు చాలా మంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్లిన ఉద్యోగులే కాబట్టి. ఐఏఎస్లు, ఐపీఎస్లు శుక్రవారం సాయంత్రం కాగానే వచ్చేస్తున్నారు. ఈవెన్ పొలిటికల్ లీడర్షిప్, అది జగన్ అయితే బెంగళూరు వెళ్ళిపోతారు శుక్రవారం సాయంత్రం అయితే. చంద్రబాబు, లోకేష్ వాళ్ళైతే హైదరాబాద్ 2 వారాలకు ఒకసారైనా వస్తారు, ఎందుకంటే ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి వచ్చేస్తారు. సో అక్కడ రాజకీయ నాయకులు నివాసం ఉండట్లేదు, అక్కడ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో నివాసం ఉండట్లేదు, ఉద్యోగుల నివాసం ఉండట్లేదు. ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, కానీ రాజధాని కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఒక పూర్తి స్థాయి హైకోర్టు అయింది అనుకోండి, అడ్వకేట్స్ అక్కడే వచ్చి ఉండాలి కదా, స్థిర నివాసం ఏర్పరచుకోవాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇంపార్టెంట్ కేసులకు అక్కడ వెళ్తున్న పరిస్థితి. తర్వాత సెక్రటేరియట్ ఉద్యోగులు సరే, ఇప్పుడు పాత వాళ్ళు ఓకే, రేపు ఫ్యూచర్ జనరేషన్ అయినా కొత్తగా ఉద్యోగులు వచ్చిన వాళ్ళైనా అక్కడే సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హైదరాబాద్ మీద డిపెండెన్సీ బెంగళూరు మీద, చెన్నై మీద కాకుండా రాష్ట్ర రాజధాని కాబట్టి, రాష్ట్ర రాజధాని అంటే చాలా మంది చాలా జిల్లాల నుంచి వచ్చి ఉంటారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ మంది హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి, లేకపోతే చిత్తూరు, కడప, నెల్లూరు వాళ్ళంతా బెంగళూరు, చెన్నైలో వచ్చిన పరిస్థితి. సో దానిలో కాన్ఫిడెన్స్ గావించడానికి ఇక జగన్ హయాంలో 5 సంవత్సరాలు 3 రాజధానులు అనేసరికి అక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఈ సాటర్డే, సండే కూడా ఇంకా సరే నడుస్తుందిలే అని అనుకున్నారు. ఆయన వైజాగ్ లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెడతా అన్నారు. సో ఇప్పుడు ఒక క్లారిటీ అన్నది అందరికీ, అన్ని సెక్షన్స్ వాళ్ళకి రావాలి. అయితే పూర్తిగా అమరావతిని ఎంకరేజ్ చేస్తున్నారంటే కాదు. వైజాగ్ లో ఇప్పుడు గూగుల్ డాటా సెంటర్ పెడుతున్నారు, అంటే ఐటీకి సంబంధించిన ఇండస్ట్రీ అంతా కూడా వైజాగ్ లో వస్తుంది, అది అమరావతిలో లేదు. సో అమరావతిలో పాపులేషన్ ఎందుకు పెంచుతారు? ఒక చోట స్థిర నివాసం చాలా మంది పెరిగితే గనక ఆ పాపులేషన్ అక్కడ ఖర్చు పెడితే విజయవాడలో లేదా వైజాగ్ లో వచ్చే ఆదాయం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెట్టచ్చు. హైదరాబాద్ ఆదాయం అంతా కూడా తెలంగాణకు ప్లస్ అవుతుంది, బెంగళూరు ఆదాయం అంతా కర్ణాటక ప్లస్ అవుతుంది, ముంబై ఆదాయం మహారాష్ట్ర ప్లస్ అవుతుంది. కానీ అట్లా రెవెన్యూ జనరేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ కు తక్కువ ఉన్నాయి. సో మేజర్ గా అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో రాజధాని అని చెప్పారు. ఇంకా మళ్ళీ రాజధాని మారదు, జగన్ వచ్చినా ఇంకెవరు వచ్చినా మారదు అని చెప్పడానికి. మారడానికి అస్సలే అవకాశం లేదా అంటే ఉంది. ఏంది, మళ్ళా పార్లమెంట్ లో మార్చాలి రాజధాని కదా. మళ్ళా పార్లమెంట్ లో మార్చాలంటే మళ్ళీ జగన్ అప్పుడు అవసరం పడి బీజేపీకో, కాంగ్రెస్ కో వాళ్ళ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఆయన వచ్చి మళ్ళీ మారిస్తే చెప్పలేం. కానీ దానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కదా. కేంద్ర ప్రభుత్వాలు కూడా ఊరికే రాజధానులు మారుస్తూ కూడా ఉండవు కదా. రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే మార్చుకున్నంత మొన్నట్లాగా ఈజీగా అయితే కాదు కదా. అయితే ఇప్పుడు మావిగన్ అనేది అయితే జగన్ వర్డ్ వాడారో దాని మీద సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ అవుతున్నాయి. నిజంగా మావిగన్ చేసేది ఉంటే ఆయన ఉన్నప్పుడే చేసేది ఉండే. ఆయన వైజాగ్ అని, కర్నూలు అని ఎందుకు, ఆ మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు తీర ప్రాంతం అంతా ఆయనే చేస్తే అయిపోతుండే కదా అని చెప్పారు. సో అల్టిమేట్ గా ఇప్పుడు 30,000 ఎకరాలు ఎవరైతే రైతులు తీసుకున్నారో వాళ్ళందరికీ హ్యాపీ న్యూస్, మిగతా వాళ్ళకి హ్యాపీ న్యూస్. సహజంగా దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అమరావతిలో రాజధాని అయితే శ్రీకాకుళమో లేకపోతే కడపల వాళ్ళు, పులివెందుల వాళ్ళు సంబరాలు అయితే చేసుకోరు. అమరావతి రైతులు కూడా చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు, వారి భూములకు కూడా న్యాయం చేకూరింది అనుకోవచ్చు. డెఫినెట్ గా అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు కొంత రియల్ ఎస్టేట్ కానీ మిగతా కానీ అవన్నీ పెరగడానికి ఆస్కారం ఉంది. రియల్ ఎస్టేట్ అంటే ఇంతకుముందు దాని ఒక భూతద్దంలో పెట్టి చూసేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోతే కూడా ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ అయిపోయింది. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ కోసమా, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దళారా ఇట్లా మాట్లాడేవాళ్ళు. కానీ రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఆదాయం ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ల్యాండ్స్ పెరుగులు, క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి.
సో ఈ మావిగన్ అని ఏదైతే అన్నారో ఆయన ఆ కోస్టల్ క్యాపిటల్ అన్నది ఆయనలోనే డెవలప్ చేసేది ఉండే. బట్ ఎట్ ది సేమ్ టైం మొదటి 5 సంవత్సరాల లోపల క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేయలేకపోయింది టీడీపీ. ఇప్పుడైనా ఈ 3 ఏళ్ళలో అయినా ఇంకా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంది సార్, ఇంకా 3 ఇయర్స్ మాత్రమే ఉంది. 3 ఇయర్స్ లోపల మొత్తం కంప్లీట్ చేస్తారా, చెయ్యరా? చెయ్యాలి. కేసీఆర్ సెక్రటరియట్ 15-16 నెలలు కట్టారు కదా. సో రాజధాని అంటే ముందు సెక్రటరియట్, పూర్తి స్థాయి సెక్రటరియట్, తాత్కాలిక సెక్రటరియట్ బదులు పూర్తి స్థాయి సెక్రటరియట్, పూర్తి స్థాయి హైకోర్టు, పూర్తి స్థాయి అసెంబ్లీ భవనం, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇవన్నీ కూడా 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తే ఆబ్వియస్లీ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఉండదు. 3 సంవత్సరాల్లో పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ అవుద్ది. అన్నీ ఓవర్ నైట్లో కావు, కానీ ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటికి అవుతుంది. ఇప్పుడు మనం చంద్రబాబు నివాసానికి వెళ్తాం, అక్కడికి చంద్రబాబు నివాసానికి వెళ్లే దగ్గర నుంచి సెక్రటరియట్ వెళ్తాం, కేవలం సింగిల్ లైన్ రోడ్ ఉంది కరకట్టల మీద. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పోలేని సిచ్యువేషన్ ఉంటుంది. అట్లా కాకుండా ఆ సెక్రటేరియట్కి పూర్తి స్థాయిలో ఒక 4 లేన్ రోడ్డు ఆ విధంగా ఉండాలి. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, చెయ్యాలి కూడా. సో చూద్దాం, సిఆర్డిఏ అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే ఇప్పటికే నిధులు కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం ఇస్తుందా సార్? నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మేము రాజధానికి 1500 కోట్లు ఇచ్చామని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ అయితే ఉన్నాయి మనకి. రాష్ట్ర అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటున్నారు, అంటే దాని నిర్మాణం సంబంధించి మళ్ళీ నిధులు దాని ద్వారానే వస్తాయి. అక్కడ రాజధాని నిర్మాణం చేపడితే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కాబట్టి తద్వారా వస్తాయని చెప్తున్నారు. కాబట్టి చూడాలి, నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి నా దృష్టిలో అయితే పెద్దగా ఆశలు అయితే లేవు. ఎక్కడి నుంచి వస్తాయి ఏంది అన్న దాని విషయంలో అయితే పెద్దగా ఆశలు అయితే ఖచ్చితంగా లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఓన్ రిసోర్సే ఖర్చు పెట్టుకోవాలి. అంతకుముందు శంకుస్థాపనకు నరేంద్ర మోడీ వచ్చినప్పుడే నీళ్లు మట్టి తప్ప ఏం తీసుకురాలేదు అని అన్నారు. 1500 కోట్లు 2000 కోట్లు ఇచ్చారు. దేశంలో వేరే రాష్ట్రాల రాజధానులకు కూడా ఎక్కువ ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రిసోర్సెస్ తోనే ఉండాలి. అట్లా అని చెప్పినట్టు వైసీపీ చెప్పినట్టు 2 లక్షల కోట్లు కావాలి, 3 లక్షల కోట్లు కావాలంటే అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాగా కాకుండా ఒకటే చోట కేంద్రీకృతం లేదు. చాలా చిన్న పట్టణాలు కూడా ఉన్నాయి. తిరుపతి ఉంది, కర్నూలు ఉంది, రాజమండ్రి ఉంది, వైజాగ్ ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, ఏలూరు ఉంది. అన్ని పెద్ద పెద్ద సిటీస్, ఎయిర్పోర్ట్స్ ఉన్న సిటీసే 4-5 ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఎయిర్పోర్ట్ ఉంది, కానీ అక్కడ రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది, మీకు తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది, కడపలో ఉంది, విజయవాడలో ఉంది, వైజాగ్లో ఉంది, ఆల్రెడీ కర్నూలులో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయొచ్చు. సో లాట్ ఆఫ్ స్కోప్ ఇస్ దేర్. ఒకటే చోట కాకుండా అభివృద్ధిని వికేంద్రీకరణ చేసేందుకు. సో మాట్లాడదాం. మనతో పాటు మురళీమోహన్ గారు, పూతలపట్టు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మురళీమోహన్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఒకటి, ఇప్పుడు జగన్ మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. మావిగన్ సెకండ్ ఆప్షన్ అని చెప్పారు. అది పోర్ట్ అయితే బాగుంటుందని చెప్తున్నారు సార్. ఇక్కడ మనము నమస్కారం, ముందుగా మనం డెమోక్రసీలో ఉన్నాం. జగన్ గారి కలోనియల్ పీరియడ్ లో లేము. జగన్ గారి ఒపీనియన్ కాదు మనకు కావాల్సింది, జనం ఒపీనియన్, మెజారిటీ ఒపీనియన్. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ మెజారిటీ ఒపీనియన్ ప్రభుత్వం, మెజారిటీ ఓట్లు ప్రభుత్వం, మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రభుత్వం. జగన్ గారు చెప్పారని మనం చేస్తామా? జగన్ గారు సాక్షి టీవీ మాత్రమే చూడమంటారు, మనం చూస్తామా? జగన్ గారు సాక్షి పేపర్ మాత్రం చదవమంటారు, మనం చదువుతామా? చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అంటారు వాళ్ళు మావిగన్ ప్రతిపాదనకి. మావిగన్ ప్రతిపాదనకి పేటీఎం బ్యాచ్ కొంతమంది పెట్టుకుని వాట్సాప్ లో లైకులు కొట్టమంటే కొడితే ఇప్పుడు వాళ్ళు చాలా చేస్తూ ఉంటారు అంటే రెస్పాన్స్ కోసం. అవన్నీ రెస్పాన్స్ అని ఎట్లా అవుతారు? రెస్పాన్స్ అంటే అకౌంటబిలిటీ ఉండాలి, రెస్పాన్స్ అంటే క్యాలిక్యులేషన్ ఉండాలి, యాక్యురసీ ఉండాలి. ఎవరు రెస్పాన్స్ ఇచ్చారంటే దేశంలో ఉన్నటువంటి
ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ మద్దతు పలికాయి. ఎన్డీఏ కూటమిలో లేనటువంటి పార్టీలు కూడా మద్దతు పలికాయి. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినటువంటి ఒకరిద్దరు పార్టీల సభ్యులు కూడా పార్లమెంట్ లో మద్దతు పలికారు. మరి దాని రెస్పాన్సర్ అంటారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రకటించగానే అమరావతి రావగానే యాక్చువల్ గా ఆయన ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ మావి కన్ను కాదని చెప్పింది, మావి గాన్ అన్నాడు. అసెంబ్లీకి సంబంధించి తీర్మానం అయిన వెంటనే ఈ తీర్మానం అమరావతి ఆమోదం జరిగింది, పార్లమెంట్ లో రాజ్యసభలో అవుతుంది కాబట్టి ఉన్న 11 కూడా మావి గాన్ అన్నాడు. మీరు ప్రొనౌన్సియేషన్ మిస్టేక్, అది మావి గన్ను కాదండి, మావి గాన్. మాకున్న 11 కూడా గాన్ చెప్పాడు ఆయన. మీరు దానికి రెస్పాన్స్ వస్తూ ఉంటది. కాబట్టి ప్రజల ఆకాంక్షలు, ప్రజల ఆశలు ఎలా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కావాల్సిన రెస్పాన్స్